146వ అధ్యాయం 7వ వచనమయ్యా. యెహోవా పని జరిగేది జరగకపోతుంటే నువ్వు ప్రార్థించావు. ఈ సమయంలో తిరిగి పడుకుంటావా? నాకు నీ బాగానే ఉన్నాను కదా, నాకు ఎందుకులే అనుకుంటావా? కాదు. నువ్వు మొర పెట్టకపోతే ఎవరు మొర పెడతారు? నీ దేశం కొరకు, నీ ప్రజల కొరకు, నీ ప్రాంతం కొరకు, నీ జాతి కొరకు నువ్వు నిలబడకపోతే ఎవరు నిలబడతారు? ప్రభా ప్రపంచం అయ్యా కనికరించు, సహాయించు, సహాయించే ప్రభా, నన్ను విడిపించు, నన్ను విడిపించు. నీ పాత్ర నన్ను వాడుకో. నేను ప్రార్థిస్తుంది నా సంఘం సేవలో ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అందరూ స్వస్థతకు ప్రార్థన చేద్దాం. కాషాయ పరిస్థితులు బాగలేవు. ప్రపంచంలో 30% యుద్ధాలతో కనబడతా ఉంది. 3వ ప్రపంచ యుద్ధము మొదలవుతుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడు, ఏ క్షణమో తెలియదు కదా, ఏ క్షణమో తెలియదు. అడుగుతున్న ప్రభా, నిశ్చితమంది యుద్ధాలు ఆపునాయన, యుద్ధాలు ఎక్కడో యుద్ధాలు జరుగుతుంటాయి. ఎఫెక్ట్ మన మీద పడుతుంది కదా. పెట్రోల్ దొరకట్లేదు, పెట్రోల్ పంపులు ఫుల్ ప్యాక్ అయిపోయింది. పెట్రోల్ పంపుల దగ్గర పెట్రోల్ లేదని చెప్పి బోర్డు పెడతా ఉన్నారు. గ్యాస్ అనుగ్రహించండి దేవా. విడుదల దయచేసి మీ సన్నిధానాలకు మీరే నడిపించుకోమని, మీరే ఆకర్షించమని వేడుకొంచున్నాను నా తండ్రి. దేవానికి స్తోత్రములు. అయా వచ్చిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఎంతమంది తన ప్రభు అనారోగ్యంతో, ఎంతమంది కుదరు రోగంతో బాధపడుతున్నారు, వాళ్ళందరూ మీరు స్వస్థపరచండి. మీ జ్ఞాపన స్థితి తాకి మంచి ఆరోగ్యం దయచమని వేడుకొంచున్నాం. అయా మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకునండి, అన్న నుంచి ఆరోగ్యం దయచేయండి. అయా దేశ విదేశాలు అనేక ప్రాంతాలు మీరు వాడుకోనండి నా ప్రభా. అనేక ప్రాంతాలకు వెళ్తుండగా ప్రయాణమంతలో మీరు తోడుగా ఉండండి. అడుగుపెట్టిన ప్రతి చోట అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించండి. మీ సంఘాలను కట్టండి. దేవానికి వందనాలు ప్రభా. వనపడుతున్న తండ్రి ఉంటున్నటువంటి ప్రతి అడ్డును, ప్రతి ఆటంకం మీరు కొట్టివేయమని వేడుకొంచున్నాం. ఆ చోట వెంకటాపురంలో నా తండ్రి అయా నీ నామ మహిమార్థమైన నామమును మహిమకరంగా ఘనతకరంగా ఆ చోట మందిరము నిర్మాణం చేయడానికి మీరు సహాయం చేయండి. అడ్డుకు ప్రతి అడ్డం తొలగించండి. అడ్డగిస్తున్న ప్రతి అంధకార శక్తులను లయపరచండి నా ప్రభా. అయా మీరు ఆ చోట ఉన్నతమైన మహిమ ఘనత ప్రభావం పొందుకోమని దేవానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవచ్చు. జరిగినటువంటి ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ ఆధిపత్యంలో జరిగించుకొని మీరే ఉన్నతమైన మహిమ ఘనత ప్రభావం పొందుతున్నారని నమ్మచ్చు. మమ్మల్ని మా ప్రాణం శరీరంలో మీ దయగల కృపల హస్తము కప్పచెప్పచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ స్నేహము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికి తోడై ఉండి బంధించబడవారిని, అపవాది కట్ల చేత బంధించబడవారిని, అపవాది ఓడలో చిక్కుకున్న వారిని విడిపించడానికి ఒక రాత్రులను వాడుకున్నాయి. ఆత్మల ఆదాయం నాకు ఉపయోగించి మనం ఒక్కరికి దేవుని మందిరానికి వచ్చేది కాదు, కనీసం రోజుకు ఒకరికి వాటిని చెప్పి ఈ దినను బట్టి సంపదను స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాం. ఈ రీతిగా నా ప్రభా అయా 26వ తారీఖున అయినా ఈ రీతిగా నీ సన్నిధిలో కూడుకొని అయా ఆరాధించుకోవడానికి నీ మధురమైన వాక్యమును అయా వినడానికి చూపినటువంటి అపారమైన కృపను బట్టి దయని బట్టి నీకు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాము నాయన. అయా ఈ సమయంలో ప్రార్థన విజ్ఞాపన మీ ముందు పెడుచున్నాము నా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా నీకు స్తోత్రములు నాయన. వాక్యములు అయా మాతో మాట్లాడిన ప్రకారం నాయన, ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారు మమ్మల్ని ప్రభా అయా మీరు మా జీవితంలో నివాసం చేసి అయా మా మీద మీరు నిలబడిన ప్రభా నీకు స్తోత్రములు నాయన. అయా కోరదగిన వారిగా కోరదగిన మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాం. నీ ప్రేమ చేత నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరచుకుంటున్నాము నాయన. అయా నీకు స్తోత్రములు నా ప్రభా. మా సంఘాన్ని, మా సేవను మీరు జ్ఞాపకం చేసుకునండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి, ఉనికిని విస్తరింపచేయండి, వ్యాపింపచేయండి, ప్రకటింపచేయండి, ఎత్తిపట్టండి నా ప్రభా. మందిరం చుట్టూ వ్యక్తిగత ప్రాకారం నిలుపుమని విడుదలుచున్నాం. అయా ఈ చోటికి అనేక నడిపించుకునండి. ఇంటి వారిని మగవారిని వికలాంగులను దురాత్మ శక్తుల నుంచి చాతబడి చిన్నకి బాణమతి అపార్థం నుంచి పీడించబడుతున్న
బలపరచు, నడిపించుకోండి. ఈ చోట అడుగుపెట్టిన ఏ ఒక్కరు అసంతృప్తి చేస్తూ వెళ్లకుండా శాంతి, సమాధాన, స్వస్థత, విడుదల పొందుకుని వెళ్ళడానికి మీరు సహాయం చేయమని, ఈ చోట అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు జరిగించుకోమని వేడుకొనుచున్నాం. అయా ఈ దాసులు నా ప్రభా చెప్పిన ప్రకారం నా తండ్రి ప్రార్థన, విజ్ఞాపన అయా నడిపించిన ప్రకారం నా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు చేతపట్టి వాడుకోనండి. ప్రతిరోజు నా ప్రభా ఒక్కరికైనా తండ్రి నీ సువార్త అయా చెప్పి ప్రతి వారం ఒక్కరినైనా నీ మందిరానికి నడిపించగల కృపను, అటు శక్తిని, బలమును మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. అయా మీ చేతపట్టి మమ్మల్ని వాడుకోమని, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిలబెట్టుకోమని వేడుకొనుచున్నాం. ఎవరైతే నా ప్రభా మా కుటుంబాలలో చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడము, బంధించబడిన వారికి విముక్తిని, ప్రకటించడం, బంధించబడ్డ వారిని విముక్తి ప్రకటించాలి. కానీ ఈరోజు మన పని ఏంటి? ఏది ఆదివారం వస్తున్నాము, ఈ చోట కూర్చుంటున్నాం, పోతున్నాం. దీని కొరకు కాదు దేవుడిని ఎన్నుకుంది, దీని కొరకు కాదు దేవుడి స్థలాన్ని తీసుకొచ్చింది, దీని కొరకు కాదు ఈ యొక్క సంఘాన్ని నిన్ను జతపరిచింది. ఎందుకొరకంటే అనేక మందిని విడిపించడానికి, అనేక మందిని యేసయ్య దగ్గరికి నడిపించడానికి. ఆనాడు శిశువులు కట్టబడ్డ గాడిదను విప్పి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఈరోజు సాతాను చేతుల్లో బంధించబడ్డ వారిని విడిపించమని ఎక్కడ తీసుకురావాలా? దేవుని సన్నిధికి మనము తీసుకురావాలి. మరి ఆ గాడిద మీద వాళ్ళ వస్త్రాలు వేసి యేసయ్యని గాడిద మీద కూర్చోపెట్టి గాడిద ముందు వస్తానని చెప్పి నాట్యమాడుతూ కేకలేశారు. మరి దేనికి సమాజానికి మస్టుగా పెంటగా ఎంచబడుతున్న వారిని దేవుని సన్నిధి నడిపించి, దేవునికి వారిని అంటు కట్టి, దేవుని యొక్క చేతులు వాడబడే పాత్రలుగా మనము వారిని మార్చాలి. దేవుని చేతుల్లో బలమైన ఆయుధాలుగా వారిని మనము మార్చాలి. ఈ చోట ఒక సైన్యమును సిద్ధపరుస్తానన్నాడు. ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ యొక్క దర్శనం ఏంటి? మన పిలుపు ఏంటంటే అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని దేవుడికి ఒక సైనికుడిగా సిద్ధపరచాలి. లోకాన్ని దీవించాలి, మానవాళిని అక్కడికి సిద్ధపరచాలి. ఇది మన యొక్క దర్శనం, ఇది మన యొక్క పిలుపు అయి ఉంటుంది. మరి గాడిద ఎవరు పట్టించుకోరు, గాడిదకి ఎవరు విలువ ఇవ్వరు. కానీ యేసయ్య గాడిద మీద కూర్చున్నందుకు గాడిదకి వచ్చింది, ఘనత వచ్చింది, గౌరవం వచ్చింది. మరి నువ్వు